గురుగారు, పవన్ కళ్యాణ్ గారి విషయం నుంచి స్టార్ట్ చేద్దాం. పిఠాపురం లాస్ట్ టైం 2 ప్లేస్లలో పోటీ చేసి 2 ప్లేస్లలో ఓడిపోయారు. హ్యాట్రిక్ కొడతారు అని కొందరు అంటున్నారు ఓడిపోవడంలో. కొందరేమో కొత్తగా ఆయన విజయం సాధించి పిఠాపురం ఆయనకే ఇంకా అంకితం అంటున్నారు. ఏది మనం అనుకోవచ్చు, గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయా? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. పవన్ కళ్యాణ్ గారి విషయానికి వచ్చినప్పుడు సరే, మీరు అడుగుతున్నారు అసలు గెలుస్తాడా, అసెంబ్లీలోకి అడుగు పెడతాడా, గతంలో 2 చోట్ల ఓడిపోయాడు కదా అనేటువంటిది ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి మనకు. ఈసారి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏదైనా జాతకము విశ్లేషణ చూసినప్పుడు చాలా వరకు అనుకూలముగా ఉంది ఆయనకు. యథార్థముగా మనం మాట్లాడినప్పుడు చాలా అనుకూలం అంటే చాలా అనుకూలముగా ఉన్నది గ్రహస్థితి. కర్కాటక లగ్నము, లగ్నములో గురువు. ఎందుకంటే మామూలుగా లగ్నంలో గురువు ఉన్నాడు అంటే 1,00,000 దోషాలను పోగొడతాడు. అయితే మరి గతంలో కూడా పుట్టినప్పుడు కూడా ఇదే కదా జాతకం ఉంటుంది. అయితే గోచార రీత్యా ఇప్పుడు ఏమి నడుస్తుంది అనేటువంటిది చూసుకోవాలి. నాకు బాగా గుర్తుంది తల్లి, 2023లో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇది వచ్చినప్పుడు మొట్టమొదట్లో ఏదో విమర్శిస్తాడు, ఒక మాట వచ్చి మళ్ళీ ఎక్కడికో పోతాడు, ఆయన రాడు, మళ్ళీ కనపడడు, ఒక మాట అంటాడు వెళతాడు అని ఇట్లా అందరూ అన్నారు అని ఒక ఛానల్లో అడిగారు. అడిగినప్పుడు నేను చెప్పా, ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకము ఉన్నతమైనటువంటి స్థితికి అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకుంటుంది అనేటువంటిది చెప్పా. ఇంతకు ముందులాగా ఉండదు పవన్ కళ్యాణ్ గారిది. బాగా పరిపక్వత కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా ఆయన తేలబోతున్నారు. ఆయన ఆలోచనలు కూడా భిన్నముగా ఉండబోతున్నాయి. యువత అందరూ కూడా ఆయన్ను ఆదర్శముగా తీసుకుని ఖచ్చితముగా అనుకూలముగా ఉండబోతున్నారు. ఆయన ప్రభావము యువత మీద చాలా వరకు ఉంటుంది అనేటువంటి మాట నేను గతంలో చెప్పా. 2023లో స్టార్టింగ్లో చెప్పా, ఉన్న వాస్తవం. ఎందుకు అంటే మేము ఏదైనా జాతకం చెప్పినప్పుడమ్మా పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా, అమ్మవారి ఉపాసనగా మనం ఏదన్నా చెప్పినప్పుడు ఏదైనా జరిగేటుంటేనే చెప్పాలి, లేకపోతే ఊరుకుండాలి. అయితే చెప్పేదంతా మా గొప్పతనమే, నేనే చెబుతున్నాను అని ఏది అనుకోకూడదు. జాతకంలో ఉన్నది ఆయనది ఆయనకు తెలుగుతున్నాం, అంతవరకు మనం చెప్తున్నాం, విశ్లేషణ చేస్తున్నాం. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా విజయము సాధించి తీరుతారు, అసెంబ్లీలో అడుగుపెట్టి తీరుతారు. ఉన్నతమైనటువంటి పదవి అనేటువంటిది కూడా ఆయనకు ఉన్నది. అయితే ఆయన గతంలోనే ఒకటి చెప్పాడు, ఏమిటి? తప్పును ఎక్కడున్నా నేను ప్రశ్నిస్తాను. ఆయన నిజంగా ప్రజలకు సేవ చేసేటువంటి విధానములోనే ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ లేరా అని నేను అనడం లేదు, కానీ కొంత భిన్నమైనటువంటి వ్యవహారంలో తనదైన శైలిలో తన మార్కు ఏదైతే ఉంటుందో అలా ప్రజలకు ఆయన పరిపూర్ణముగా ఏమాత్రము సూదిమొన మోపినంత తేడా లేకుండా ప్రజలకు చెయ్యాలి అనేటువంటి భావనతో చేయడానికే వచ్చాడు. మామూలుగా ఏది దాచుకోవాల్సినటువంటి అవసరము అతనికి లేదు. ఒకవేళ తెలిసో తెలియకో పొరపాటు జరిగింది అని అంటే ఆ పొరపాటును సరిదిద్దుకోవడానికి ప్రజలను డైరెక్ట్గా క్షమాపణ కోరుకునేటువంటి తత్వం, అంత సహృదయత గల వ్యక్తి.
సరే విమర్శించేటువంటి వాళ్ళు ఏమీ లేక ఏదో ఉన్నదాన్ని ఏదో పట్టుకొని అవినీతి అనేటువంటి మరక ఎప్పుడైతే లేదో అనటానికి ఏదో ఒకటి ఉన్నదాన్ని పట్టుకొని ఏదో అంటూ ఉంటారు. అది సహజం. అంటే సమాజంలో ఎవరి తప్పు కాదు. అంటే ఏదో ఒకటి వాళ్ళు అంటేనే కదా వాళ్ళ పార్టీలు నిలబడటానికి ఇంకొకరి పార్టీలు. అందుకని రాజకీయ విమర్శలు అనేటువంటివి ఆ విమర్శల జోలికి మేము వెళ్ళకూడదు. జాతకం వరకు అడిగినప్పుడు జాతకం వరకు మనం ఏముందనేది చెప్పాలి. అందుకని అనేటువంటివి ఏవో అంటూ ఉంటారు. దాని గురించి అంత పెద్దగా ఇది కానక్కర్లేదు. మహామహులు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. గెలుపు ఓటములు అనేటువంటివి రాజకీయాలలో సర్వసాధారణం. స్థితప్రజ్ఞత అనేటువంటిది చాలా అవసరం రాజకీయ నాయకులకు. ఎందుకంటే పదవి ఉన్నప్పుడు ఒక రకంగాను, పదవి పోయినప్పుడు ఒక రకంగాను ఉండకూడదు. కొంతకాలం ఎదుటి వాళ్లకు ఛాన్స్ వస్తుంది, భగవంతుడు ఇస్తాడు. కొంతకాలము వీళ్ళకి ఇస్తాడు. ఆ ఇచ్చినప్పుడు దాన్ని ఎలా సద్వినియోగం చేసుకున్నాము మనము అనేటువంటిదే చూస్తారు. అది సర్వసాధారణం కదా. అందుకని పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా పిఠాపురం అనేటువంటి పిఠాపురం ప్రజలు ఈనాడు కుప్పం అంటే ఎవరిది, ఇంకొకటంటే ఎవరిది, ఇంకొకటంటే ఎవరిది అని ఒక నిర్దిష్టమైనటువంటిది ఒక ఇది ఉంటుంది. అక్కడ అంటే ఈయన అని అలా కనీసం అంటే ఖచ్చితంగా ఏ 2 ప్లేసుల్లో అయితే ఓడిపోయినాడో ఆయన భవిష్యత్తులో ఖచ్చితముగా 2 ప్లేసుల్లో 2 ఆయనవే ఎప్పుడూ కూడా అనేటువంటి స్థాయిలో ఉండబోతున్నాడు, ఉంటాడు అనేది నేను జాతకపరంగా చెప్పగలుగుతాను తల్లి. అది విషయం. గురువుగారు, మనము కూటమి విషయం గురించి